హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నాటుకోడి కూర. నేను చెప్పిన విధంగా చేసి చూడండి, మీకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా? ఇక్కడ ఈ రెసిపీ కోసం నేను ఒక కోడిని తీసుకున్నానండి. ఆ కోడిని మొత్తం ఈ విధంగా కాల్చేసి ఇలా ముక్కలుగా చేయించాను. చూడండి, ఈ ముక్కలు అనేది ఈ విధంగా ఉంటే బాగుంటుంది మనకు. ఇది మొత్తం మనకు ఒక కోడి నుంచి వచ్చిన పీసెస్. మనకు ఈ పీసెస్ అనేది 1 కేజీ వరకు ఉన్నాయండి. దీన్ని మనం ఈ విధంగా కాల్చి తోలు అనేది తీయకుండా ఉంచాలండి. అలా ఉంటేనే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో కొద్దిగా షాజీరా, అలానే దాల్చిన చెక్క, 5-6 లవంగాలు వేసి వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్లోకి వచ్చిన తర్వాత బగారా ఆకు, అలానే పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ నాటుకోడి కూరను బాయిలర్ కోడి కూరలాగా కాకుండా ఈ విధంగా చేస్తేనే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు రెమ్మలు, అలానే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరుక్కోవాలండి. ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు త్వరగా ఉడికిపోతుంది. ఇదివరకు మనకు నాటుకోళ్ళు అనేది చాలా దొరికేవండి. ప్రతి ఇంట్లో నాటుకోళ్ళు పెంచేది. కానీ ఇప్పుడు ఎవరు పెంచట్లేదు. మొత్తం బాయిలర్ కోళ్ళే తింటున్నారు. దానికన్నా నాటుకోడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు వేయించిన తర్వాత దానిపైన మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే మనకు ఈ విధంగా కలర్ వచ్చేస్తుంది. ఇలా కలర్ వచ్చిన తర్వాత దీంట్లో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలు కూడా మనకు మొత్తం ఈ విధంగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కొంతమంది టమాటాను నాన్ వెజ్లో వేయడం ఇష్టపడరండి. మీకు కూడా టమాటా ఇష్టం లేకపోతే టమాటాను మనం స్కిప్ చేసుకోవచ్చు. టమాటా వేయడం వల్ల మనకి ఏంటంటే కొద్దిగా గ్రేవీ ఎక్కువ అవుతుంది. ఇలా టమాటా కూడా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలు కూడా మొత్తం నూనెలో కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కేజీ వరకు వచ్చింది కాబట్టి మన బౌల్ అనేది చిన్నగా అయిపోయిందండి. మీరు కాస్త కొద్దిగా పెద్దది పెట్టేసి చేసుకోవచ్చు. దీంట్లో కూడా సరిపోతుంది, కాకపోతే మనకు టైట్గా అయిపోయింది. ఉడికిన తర్వాత మనకు సరిపోతుంది బౌల్ అనేది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి 25-30 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇవి మాత్రం పక్కాగా పాటించాల్సిందేనండి. మూత 25-30 నిమిషాలు అలానే పెట్టినా కానీ మనం మధ్యలో మూత తీస్తూ 2-3 సార్లు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం వాటర్ కూడా ఏం పోయలేదు, మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చికెన్ నుంచే మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మనకు అడగంటకుండా చూసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువ కాకుండా తగినంత వేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఉప్పు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి కొద్దిగా తగ్గించి వేసుకున్నా సరిపోతుంది. ఉప్పు కారం మొత్తం ముక్కలకు పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో 500 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ వేస్తున్నానండి. హాట్ వాటర్ వేయడం వల్ల మనకు చికెన్ కూడా త్వరగా ఉడికిపోతుంది. ఈ నాటుకోడి కూర అనేది మనకు చాలా టైం పడుతుందండి. నార్మల్ బాయిలర్ కోడి లెక్క కాకుండా దీనికి 1:3 అంటే అది 10 నిమిషాలు పడితే ఇది 30 నిమిషాలు పడుతుంది. అప్రాక్సిమేట్లీ 3 టైమ్స్ ఎక్కువ పడుతుంది ఉడకడానికి. చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి నెమ్మదిగా ఓపికతో చేసుకోవాలండి ఈ కర్రీ అనేది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనకు చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి 5 నిమిషాలు పెడితే సరిపోతుందండి. మనకు వాటర్ కూడా దగ్గర అయిపోతుంది. మనం ఇందులో హాట్ వాటర్ పోసాం కాబట్టి ముక్క త్వరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. చూడండి, మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికిందంటే మనకు మెత్తగా అయిపోతుంది. మనకు నాటుకోడిలో ఏంటంటే బోన్స్ ఎక్కువ ఉంటాయండి. చెస్ట్ పీస్ కన్నా బోన్స్ పీసెస్ ఎక్కువ కనిపిస్తాయి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి.
ఈ విధంగా మసాలా కూడా మొత్తం కలిసేలా కలుపుకొని దీన్ని మనం 2 నిమిషాల పాటు అలానే ఉడికించుకోవాలి. చూడండి మనకి ఈ విధంగా గ్రేవీ ఉంటే సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఎంతో టేస్టీగా నాటుకోడి కూర రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.